ప్రభు నామంన అందరికీ శుభములు వందనమన్నతనండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక సారాంశాన్ని తీసుకురావాలనుకుంటున్నాను. అదేమనంటే, ఒక అనాథ అయిన వ్యక్తి అండి. ఆ అనాథ అయిన వ్యక్తి తను చదువు పూర్తి చేసుకొని అనాథాశ్రమంలోనే అందులోనే పెరిగాడు, అందులోనే చదువుకున్నాడు. తన చదువు పూర్తి చేసుకొని ఒక చోట ఒక తెలియని ప్రాంతానికి ఉద్యోగానికి అతను వెళ్ళవలసి వచ్చినప్పుడు అతనికి నెల మొత్తం చేస్తేనే అతనికి జీతము. ఈ నెల రోజులు అతను ఎలా గడపాలో, తన రోజును, తన ఆహారాన్ని ఎలాగున తను ముందుకు వెళ్ళాలో అతనికి తెలియదు. ఒకరోజు తినకుండా ఉండగలం, 2 రోజులు తినకుండా ఉండగలం, 3వ రోజైనా మనిషికి నీరసం వస్తుంది కదండి. తను ఎలా గడపాలి అని ఆలోచన చేసుకొని తను అనాథాశ్రమంలోనే పెరిగాడు, అక్కడే ఆశ్రయం పొందాడు కనుక తను తిరిగి అలాగే ఒక అనాథాశ్రమాన్ని చూస్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాడు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల కానివ్వండి, కొన్ని అతనికి ఎదురైన సమస్యల వల్ల కానివ్వండి, ఎలా అయినప్పటికీ తను అనాథాశ్రమం అంటే తను ఒక అనాథ అని అక్కడ ఉన్న వాళ్ళతో తను షేర్ చెప్పలేదు. అయితే ప్రతిరోజు అతను జాబ్కి వెళ్తున్నాడని అక్కడ వాళ్ళకి తెలుసు. ప్రతిరోజు అతను ఉద్యోగానికి వెళ్ళడము, రావడము, ఒక పూట ఇక్కడ భోజనం చేయడము, వెళ్ళడము జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న వారందరూ ఏమనుకున్నారంటే, అసలు ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, మరి ఇతనే వీరికి ఈ అనాథ బిడ్డలకు సహాయం చేయాలి. అలాంటి మనిషి తన ఉద్యోగం చేసుకుంటూ వచ్చి ఈ పిల్లల దగ్గర తింటున్నాడు అని చెప్పి వారు సనుగుకుంటూ అనుకుంటూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు అవమానాలు కూడా ఇతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే నెలంతా ఇతను అన్నీ చూస్తూ, గమనిస్తూ, అబ్జర్వ్ చేస్తూ, అర్థం చేసుకుంటూ అలాగే తను చెప్పకుండా తను అలాగే మూవ్ అయ్యాడు. అయితే నెల జీతం వచ్చింది అతని శాలరీ వచ్చిన తర్వాత అతని శాలరీలో అతను ఎలాగో అనాథాశ్రమంలోనే పెరిగాడు కనుక ఈ ఆఖరి సమయంలో వారి అనాథాశ్రమము అతనికి యూజ్ అయింది. ప్లస్ అతనికి ప్రేమ కొలది అతను తన శాలరీలో 90% అంటే మరలా వచ్చే నెలకు తనకు కావాల్సినంత వరకే 10% వరకే ఉంచుకొని 90 to 80% అతను అనాథాశ్రమానికి తన ఫస్ట్ శాలరీ తను అనాథాశ్రమానికి ఇచ్చేసి వారితో ఆయన ఇలా పంచుకున్నాడు. నేను ఇలాగున ఇబ్బంది పడుతూ నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ మీతో కలిసి ఉన్నాను, భోజనం చేశాను, నేను చెప్పాలని అనుకున్నాను కానీ ఎందుకో నాకు తెలీదు, నేను చెప్పలేదు. నాకు శాలరీ వచ్చిన తర్వాత దాంతో మీ అందరితో నేను పంచుకోవాలని ఆ విషయాన్ని, ఆ జీతాన్ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను అనుకున్నాను, నా మనసుకు అలా అనిపించింది, అందుకే అలా చేశాను అని చెప్పి అతను చెప్పాడంట. అతను చెప్పినప్పుడు ఈ వీరందరూ అపార్థం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎంతగానో బాధపడి పశ్చాత్తాపడి, అయ్యో మేము ఇతన్ని ఇలా అపార్థం చేసుకున్నామే, మేము ఇతన్ని ఇలా అన్నామే అని వారు పశ్చాత్తాపడ్డవారై ఉన్నారంట. మరి ఎక్కువగా అతనికి అంతకుముందు ఉన్నదానికంటే కూడా మరి ఎక్కువగా అతన్ని ప్రేమగా వారు చూశారు. అలాగే నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరమో ఏ ఆపద వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ మేము ఇక్కడ ఉన్నామని గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడికి రా అని చెప్పి అన్నారంట. అలాగునే కొన్నిసార్లు మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, నీవే వారికి పెట్టాలనే మనసు, నీవే వారికి సహాయం చేయాలనే మనసు కలిగి ఉంటావు, కానీ పరిస్థితులు అలా అనుకూలించవు. వారి దగ్గర నువ్వు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే అవమానాలు, నిందలు, శోధనలు ఎదుర్కొంటూ ఉంటాము. అయినప్పటికీ ప్రభు వైపు చూస్తూ ఇప్పటి వరకు ఆయన నన్ను పోషించాడు, ఇక ముందు కూడా ఆయన నన్ను పోషిస్తాడు, నా భారమంతటిని ఆయన తీసుకుంటాడు అని చెప్పి మనం ఆయన వైపు నిరీక్షిస్తూ, ఆయన వైపు ఆశతో చూస్తూ మరి మనం ఎదురు చూసినట్లయితే
ఆయన నీకే కాదు, ఆ రోజు మరి ఆమె ఈ యోసేపు భార్యను మనం చూడటానికి వెళ్ళినప్పుడు, నీకే కాదు యజమాని, నీకును నీ వంటలకు నేను నీళ్లు పోసేదను అని చెప్పింది ఆవిడ. అలాగునే మన ప్రభువు కూడా మన సమస్యలు, మనం ఎవరికైతే మనం ఎవరి ద్వారా అయితే సహాయం పొందామో, ఎవరి ద్వారా అయితే మనం సహాయం తీసుకున్నామో, మరి వారికి నేను అప్పు ఎలా చెల్లించాలి అని నీవు బాధపడుతున్నప్పుడు, ఆయన ఒక విధవరాలిని కుండలన్నీ నింపి, నూనె నింపి, ఆ కుండల్లో అన్నీ అమ్మి నీ అప్పు తీర్చుకొని నీ బిడ్డలకు మిగిలిన నూనె అమ్మి నీ బిడ్డలకు నువ్వు పోషణ కలిగి మీరు తిని తృప్తి పొందండి అన్నట్లుగా దేవుడు చేసే కార్యములు ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంటాయి. కనుక మన జీవితంలో మనము ఆయన్ని విడిచిపెట్టకుండా నిందలైనా, అవమానాలైనా, శోధనలైనా, ఏదో ఒక రోజు, ఇప్పుడు నెల రోజులు అతను ఎదురు చూశాడు జీతం కోసం. ఎదురు చూసినప్పుడు, ఆ కార్యము జరిగినప్పుడు అతడు తన క్యారెక్టర్ని తాను నిరూపించుకున్నాడు కదా. అలాగే మన జీవితంలో కూడా మనకు ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఫెయిల్యూర్స్, ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్స్, అలాగనే కొన్ని సమయాల్లో మనకు ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు, అలాగున ఎన్నో మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వాటన్నిటినీ కూడా మనం జయించి, ఇంకా ముందు నా జీవితం ఉంది అని మనం నమ్ముకున్న దేవుని వైపు మనం ఆశగా మనం చూసినట్లయితే మనకు ఖచ్చితంగా మనకు సహాయం దొరుకుతుంది. నేను అనుకున్నానండి, ఇంట్లో ఉండి మరి ఎండకు మనము ఇంత చల్లదనాన్ని, చల్లటి నీళ్లను, చల్లటి ఏసీని, కూలర్ని, లేదు ఇలాంటివన్నీ మనం ఆశపడుతున్నాం కదా. మనమే ఎండకు తట్టుకోలేకపోతున్నాం. చిన్న పిట్టలు, చిన్న ప్రాణం వాటిది. మరి ఎండకు అవి ఎలా తట్టుకుంటాయి? వాటికి సమయానికి నీరు దొరకదు, సమయానికి ఆహారం దొరకదు. అవి ఎలా ఉంటాయి అని చెప్పి నేను అనుకున్నానండి. కానీ మరి దేవుని వాక్యంలో ఉంది కదా, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినప్పటికీ దేవుడు వాటికి కావలసిన ప్రతిదీ దయచేస్తున్నాడు. అవి సమృద్ధి కలిగి ఆరోగ్యంగా, మనకంటే కూడా అవి ఉదయాన్నే తెల్లవారు కాగానే అవి లేచి ఆరోగ్యంగా తిరిగేవిగా ఉంటున్నాయి. మరి మనకుందా ఆరోగ్యం? మనకి లేదు. అలాగున్నే దేవుని వైపు చూసి, దేవుణ్ణి ఆశ్రయించి మనము ఆయన నమ్ముకున్నట్లయితే నీ నీతి సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని చెప్పి, మధ్యాహ్నంలో సూర్యుడు ఎలాగున ప్రకాశిస్తాడో అలాగున నీ నీతి ప్రకాశిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక శ్రమ అయినా, శోధనైనా దేవుని వైపు చూస్తూ మనము ఓర్చుకుందాము. దేవుడు ఏదో ఒక సమయాన, ఏదో ఒక పరిస్థితిలో ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా. తన జీతం కోసం ఎదురు చూసినట్టు మనకు కూడా ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ నీతి మధ్యాహ్నపు వెలుగు, సూర్యుని వెలుగు వలె దేవుడు ప్రకాశింపచేస్తారు. కనుక వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.